ఓ యువకుడిని సిఐ తుపాకీతో కొట్టడంతో జనం ఆగ్రహించి ముట్టడించడంతో సదరు సిఐ అక్కడి నుండి ఆటోలో జారుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రం ఫిరంగిపురంలోని శాంతిపేటలో ఉన్న పోలేరమ్మ ఆలయ స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి షెడ్డు నిర్మిస్తున్నాడు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం తెలుసుకున్న సిఐ బి రవీంద్రబాబు అక్కడికి చేరుకుని మహిళలను యువకులను కొట్టారని స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయటం ఏమిటని ప్రశ్నించిన అఖిల్ అనే యువకుడిని సిఐ రవీంద్రబాబు తుపాకీతో కొట్టి గాయపరిచారన్నారు. దీనితో స్థానికులు సిఐని చుట్టుముట్టడంతో ఆయన అక్కడి నుండి తన జీపును వదిలి ఆటోలో జారుకున్నారని చెప్పారు. స్థానిక దళితులు సిఐ రవీంద్రబాబు డౌన్ అంటూ ఫిరంగిపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న గుంటూరు కర్నూలు రాష్ట్ర రహదారిపై అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. సిఐపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానిక దళితులు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.